మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఉన్నత విద్యా సంస్థలలో కుల వివక్షను నిరోధించడం కోసం యూజీసీ కొత్త చట్టాలను తీసుకువచ్చింది. అదేంటి, మళ్ళా దానికోసం కొత్తగా చట్టాలు ఎందుకు? ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి ఉంది కదా. అది భారతదేశంలోని ఏ మారుమూలనైనా సరే అధికారాన్ని కలిగి ఉంది. యూనివర్సిటీల్లో కూడా అది పనిచేస్తుంది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష అనేది ఏ గుళ్ళోనో రోడ్డు మీదో ఎక్కడో జరిగితే గనక ఎటువంటి చర్య అయితే తీసుకోవచ్చో అటువంటి చర్యనే ఏదైనా విద్యా సంస్థలో జరిగినా సరే తీసుకోవచ్చు. దానికి ఎటువంటి అడ్డంకి లేదు. మళ్ళీ కొత్త చట్టాలు ఎందుకు? మీరు ఇలాగే మాట్లాడతారు అని మాకు తెలుసు కాబట్టి ఇంకా దాన్ని బలోపేతం చేశాము, దాని పరిధిని విస్తరించాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది కేవలం ఆ రెండు వర్గాలను మాత్రమే కాపాడుతుంది. మరి ఇందులో ఓబీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, వాళ్ళని ఎవరు కాపాడతారు చెప్పండి? ఏమిటి, ఇప్పుడు ఈ చట్టం పరిధిలోకి మైనారిటీలు వచ్చారా? వెరీ గుడ్. అంటే ఏసయ్య, మీరమ్మ, అబ్దుల్లు, హసీనా వాళ్ళు కూడా వచ్చేసినట్టే కదా. బే వాళ్ళే కదండి, మన సూత్రులు కూడా అందులోకి వచ్చారండి. ఏంటి, సూత్రులు అందరూ కూడానా? అబ్బా, శూద్రులు అంటే అండి, మరి శూద్రులు అంటే అండి అందరు శూద్రులు కదండి, డబ్బున్న శూద్రులు ఉంటారు కదండి, వాళ్ళ పక్కన పెట్టారండి. మొత్తానికి అందరూ హింసించబడేవాళ్ళే. అయితే ఇంతకీ హింసించేవాళ్ళు ఎవరు? ఇదిగోండి వీళ్ళే. ముందుగా శూద్రులు కానివ్వాలండి, అంటే బ్రాహ్మణ క్షత్రియ ఆర్యవైశ్యులండి. ఆ తర్వాత డబ్బున్న శూద్రులండి. డబ్బున్న శూద్రులు అంటే ఎవరు వస్తారండి? రెడ్లు వస్తారండి, కమ్మలు వస్తారండి, యలమలు వస్తారండి. అక్కడికి 3 అయినాయండి. ఆ తర్వాత నయ్యర్లు, మీనన్లు, చెట్టియార్లు అంటున్నారు. వీళ్ళు మనకు సంబంధం లేదండి. 4వ వాళ్ళు కాపులండి. ఆ తర్వాత నాయుళ్ళు అన్నాడండి. కానీ మనకి కొన్ని ఏరియాలో కాపుల్ని నాయుళ్ళు అంటారండి, కొన్ని ఏళ్ళలో కమ్మోళ్ళని నాయుళ్ళు అంటారు. వాళ్ళిద్దరు ఆల్రెడీ పైన లిస్టులోకి వచ్చేసారండి. ఆ తర్వాత మొదలయ్యారులు, పెళ్ళైలు, కొరక్కలు వీళ్ళు కూడా మనకి ఏ కాలేజీలోనూ పోటీకి రారండి. పోతే ఆర్యవైశ్య క్షత్రియరాజు అన్నాడు, వాళ్ళు ముందే చెప్పేసుకున్నామండి. 8వ వాళ్ళు వచ్చి మార్వడీలండి. వీళ్ళు ఎక్కడోడు కాకపోయినప్పటికీ మనకి అన్ని ఊళ్ళల్లోనూ ఉంటారు కాబట్టి అక్కడక్కడ వాళ్ళు మనకి కాలేజీల్లో కనిపడే అవకాశం ఉందండి. వాళ్ళు కూడా పెద్దగా చదువు మీద పెట్టరండి, అదంతా వ్యాపారం. అయినా కానీ లెక్కెట్టుకుందాం. 7 కులాలు వచ్చినాయండి. 8వ కులంగా మిగిలిన కులాల నుంచి అక్కడ అడపా ఎవడన్నా ఉంటే 8 కులాలు వేసుకోండి. ఈ 8 కులాల్లో రాజులు, కమ్మోళ్ళు, రెడ్లు, కాపులు ఈ 4 కులాల జోలికి ఎవడో వెళ్తే తొక్క తీస్తారు కాబట్టి ఎక్కడో దగ్గర ఏదో విధంగా. ఇక మిగిలిన వాళ్ళల్లో గంప కింద కోడి పెట్టల్లో దొరికిపోయే వాళ్ళు ఎవరు? బ్రాహ్మలు, వైశ్యులు. వాళ్ళతో పాటు మిగిలిన కులాల్లో ఉన్న పేద వర్గానికి చెందిన వారు. కానీ ఇక్కడ టార్గెట్ కాబోయేది ఎవరు? బలవంతులు కాదు, బలహీనులు. వాళ్ళల్లోనే ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్లు జరుగుతాయి. వాళ్ళ మీదే ఎందుకు అంటే కనుక ఆ వర్గాలలో వాళ్ళ మీద ద్వేషం ఎక్కువ. ఇక్కడ కొంతమంది తల్లి పేరు తప్ప తండ్రి పేరు తెలియని వాళ్ళ మొహాలు చూపిస్తున్నాం కదా. నా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి బ్రాహ్మణులు, వైశ్యులే ప్రమాదకరం అని ప్రచారం చేశారు. తల్లి పేరు తప్ప తండ్రి పేరు తెలియని వాళ్ళు అని నేను వాళ్ళ మీద ద్వేషంతో అనలేదు. వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు వీళ్ళ తల్లులకి పెళ్ళైనప్పుడు బ్రాహ్మణులు శోభనం చేసేవారట. బ్రాహ్మణుడు శోభనం చేసిన తరువాత పెళ్లి కొడుకు కాపురం చేస్తాడు కదా. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఎవరికి పుట్టినట్టు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆ మాట అన్నాను అంతే. ఇదిగో మొన్న 13వ తారీఖున గవర్నమెంట్ ఇచ్చిన ఆ జీవో గెజెట్ ఇదే, గెజెట్ నంబర్ 40. ఈ జీవోలో ఉద్దేశం ఏంటి అనేది ఏం చెప్పారో చూశారు కదా. ఉన్నత విద్యా సంస్థలలో మతం, జాతి, కులం, లింగం, పుట్టిన స్థలం లేదా వైకల్యం ఆధారంగా వివక్షను నిర్మూలించడం మరియు ఈక్విటీని ప్రోత్సహించడం ఈ నిబంధనల యొక్క ఉద్దేశం అన్నారు. బాగానే ఉంది కదా. అటువంటి మంచి పరిస్థితులను కల్పించడానికి తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఇచ్చిన ఉత్తర్వులు అయితే దాడులకు గురవుతున్నారో ఆ వర్గాలకు చెందిన విద్యార్థులు వాళ్ళ మీద వివక్ష కనబడితే కనుక వెంటనే ఫిర్యాదు చెయ్యాలి. ఆ వివక్ష ఎలా ఉండాలి? ఆ వివక్ష మాటలతో ఉండొచ్చు, చేతలతో ఉండొచ్చు, చూపులతో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. చివరికి నా వైపు హీనంగా చూశాడు అన్నా చాలు, అది కంప్లైంట్ అయిపోతుంది. ఉదాహరణకు వివక్ష చూపించే వర్గాలకు చెందిన 2 స్టూడెంట్లు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు అనుకోండి, అది కూడా వివక్షకు గురయ్యే వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎదురుగా అదిగో మా గురించి వివక్షతనంతో మాట్లాడుతూ మమ్మల్ని ఏహ్యంగా చూశారు అని కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి సాక్ష్యాధారాలు అటువంటివి ఏంటి అంటే
అసలు వివక్ష చేసేవాడు 10 మంది చూసేలా సాక్ష్యాధారాలు ఎదురుగా చేస్తాడా? చేయడండి. కాబట్టి ఎటువంటి ఆధారాలను ఇవ్వక్కర్లేదు. ఆ ఎంక్వైరీలు సిస్టంలు అన్నీ అయిన తర్వాత వాడిని తగిన విధంగా శిక్షిస్తారు. ఒకవేళ ఆ దురహంకార అగ్రవర్ణం వాడు అది తప్పుడు ఎలిగేషన్ అని ఖచ్చితమైన ప్రూఫ్లతో నిజంగా రుజువు చేస్తే ఏమవుతుంది వాడి మీద శిక్ష పడదు అంతే. అంతేగాని తప్పుడు కంప్లైంట్ ఇచ్చినందుకు వాడి మీద ఎటువంటి పనిష్మెంటు ఉండదు. అంతేకాదండి, కంప్లైంట్లు ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అంతేనంటే అంతే కాదండి, ఇప్పుడు ఊళ్ళో 2 పెద్ద మనుషులు కూడా కమిటీలో ఉంటారట. అర్థమవుతుందా? రాజకీయం ఎంటర్ అవుతుందన్నమాట. సరే, ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, బాగుంది. కానీ ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వడానికి యూజీసీకి ఏమి పవర్స్ ఉన్నాయంటారు? 1956 యూజీసీ చట్టం యొక్క పీఠిక ఏం చెప్తుందంటే, విశ్వవిద్యాలయాలలో ప్రమాణాల సమన్వయం మరియు నిర్ధారణ కోసం నిబంధనలు రూపొందించడానికి మరియు ఆ ప్రయోజనం కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను స్థాపించడానికి ఉద్దేశించిన చట్టం అని చెప్తుంది. ఆ పీఠిక ప్రకారం యూజీసీ యొక్క ఏకైక ఆదేశం విశ్వవిద్యాలయాలలో ప్రమాణాల సమన్వయం మరియు నిర్ధారణ మాత్రమే. ఆ 1956 యూజీసీ చట్టం ఎక్కడ చూసినా సరే ఒక్కటే చెప్తుంది, విశ్వవిద్యాలయాల విద్యను ప్రోత్సహించడం, దాన్ని సమన్వయపరచడం, దానికి అవసరమైన పరీక్షలు అవి నిర్వహించడం, అవసరమైన నిధులను ఎలా చేయడం వంటి పనులు మాత్రమే. ఎక్కడ కూడా సోషల్ పోలీసింగ్ చెయ్యమని లేదు. కానీ ఆ చట్టం కిందే తనకు అధికారాలు ఉన్నాయని చెబుతుంది. అయితే జీవో మొదట్లోనే ఓ మాట చెప్పేశారండి. Whereas the National Educational Policy 2020 recognizes full equity and inclusion as the cornerstone of the all educational decisions to ensure that all students are able to thrive in the education system. ఇది ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్, ఆ 2 పేరాలోనే ఈ పదప్రయోగం ఉంది. సరే, నిజంగానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అది ఉందా చూద్దామా? ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇది దాని ఇండెక్స్. ఇదిగో ఇందులో 14వ పాయింట్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, 41వ పేజీ. 14 ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఎంట్రీ ఇంటూ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ కెన్ ఓపెన్ ఏ vast array of probabilities that can lift both individuals as well as communities అవుట్ ఆఫ్ ది సైకిల్స్ ఆఫ్ డిసడ్వాంటేజ్. సారీ, అక్కడ ప్రాబబిలిటీస్ అని చదివాను, అది పాసిబిలిటీస్. సారీ, నేను ఇక్కడ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, అందువల్ల విజన్ కొద్దిగా డిసడ్వాంటేజ్గా ఉంది. కాబట్టి దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎంట్రీ ఇంటూ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాన్ ఓపెన్ a vast array of possibilities that can lift both individuals as well as communities out of the cycle of disadvantage. వ్యక్తులనే కాదు, ఆ వర్గాలను కూడా ఉన్నత విద్యాభ్యాసన అనేది అణగారిన కులాల నుండి బయటకు తీసుకొస్తుంది. ఇలా అనేక లిస్టులు ఇచ్చారు. అందులో ఒకటి ఎల్, ఐటమ్ నెంబర్ ఎల్ అంటే ఎన్నో నెంబరు ఆలోచించండి. స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ ఆల్ నో డిస్క్రిమినేషన్ అండ్ యాంటీ హెరాస్మెంట్ రూల్స్. ఆ రూల్ ప్రకారం ఈ రూల్స్ తయారు చేసేసారు. మరి కులం ఆధారంగా, మతం ఆధారంగా ఒకరి మీద తప్పుడు కేసు పెడితే అది హెరాస్మెంట్ అవుదా? ఎస్సీ ఎస్టీల మీద, క్రైస్తవులు ముస్లింల మీద హెరాస్ చేస్తేనే హెరాస్మెంటా? హిందువుల మీద హెరాస్ చేస్తే హెరాస్మెంట్ కాదా? ఇప్పుడు అటువంటి సదుపాయం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో ఉంది అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండి కూడా, అన్నీ తెలిసి కూడా ఇంటెన్షనల్గా ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఒకరిని ఇబ్బంది పెట్టారు అంటే అది నేరమే కదా. మరి అటువంటి వాటికి పనిష్మెంట్లు ఉండవా? అవేమీ చూపించలేదు. అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా వాళ్లకు ఎస్సీ ఎస్టీల ఓట్లు కావాలి, మైనారిటీల ఓట్లు కూడా కావాలి. కాబట్టి వాళ్ళు ఇటువంటి చట్టాలు తెచ్చేస్తారు. మరి మేధావులు అన్న వాళ్ళు దీన్ని ప్రశ్నించరా? మన దేశంలో మేధావులు అంటే గనక ఆయా వర్గాలకు కొమ్ము కాసే వాళ్ళే మేధావులు అవుతారు. మిమ్మల్ని ఈ సమాజం మేధావులు అని పిలవకపోయినా సరే కొద్దిగా బుర్ర ఉన్నవాళ్ళు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అన్నది మీరు కూడా ఆలోచించాలి. ఐఐటి చదవడానికి గాను 4 సంవత్సరాలకు మీరు 10 లక్షల చిల్లర కడతారు, వాళ్ళు 21,860 రూపాయలు కడతారు. కానీ ఈ 4 సంవత్సరాలలో ఏదో ఒక్కరోజు వాళ్ళ ఎదురుగా దొరదేసి పిర్ర మీద గోక్కున్నారనో, నడ్డి మీద గీక్కున్నారనో, వారి వైపు చూసి పొరపాటున నవ్వారనో,
మీ మీద వాళ్ళు కేసు పెడతారు, మిమ్మల్ని లోపల వేస్తారు, బయటకు గింటుతారు. లేకపోతే అగ్రవర్ణాల్లో పుట్టినందుకు గాను మీరు నేరస్తులుగానే మిగిలిపోతారు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.